స్టోరీస్ తెలుగు. కన్న తల్లి. అనగనగా ఒక ఊరిలో తులసమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మ ఉండేది. తన భర్త చనిపోయిన తర్వాత తన కొడుకునే ప్రాణంగా చూసుకుంటూ తన కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తూ ఉండేది. తన కొడుకు ప్రకాష్ చాలా స్వార్థపరుడు. తల్లిని అస్సలు పట్టించుకునేవాడు కాదు. కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి దుబారాగా తిరుగుతూ ఉండేవాడు. అమాయకురాలైన తులసమ్మ తన కొడుకు పట్నంలో మంచి చదువు చదువుకుంటున్నాడు అని అందరితో చెప్పుకుంటూ ఉండేది. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు ప్రకాష్ తులసమ్మతో ఇలా అంటాడు. అమ్మా, ఇప్పుడు నువ్వు ముసలిదానివైపోయావు. నీ దగ్గరుండి నిన్ను మంచిగా చూసుకునేవారు కావాలి. నా బంగారు కొండ, నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా గురించి ఎంత బెంగపడుతున్నావు. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైందిలే. నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నావు కదా. అబ్బే, అదేం లేదమ్మా. నేను నీకోసం మంచి వృద్ధాశ్రమం చూశాను. అక్కడ అందరూ నీ వయసువారుంటారు. వారితో నీకు మంచి కాలక్షేపం అవుతుంది. నిన్ను ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటారు. నేను అక్కడికి వెళ్ళను. నా సొంత ఇంటి కోసం నేను 60 సంవత్సరాలు కష్టపడి కట్టించుకున్నాను. ఈ ఇల్లు నా కష్టార్జితం. నువ్వెవరూ నన్ను వెళ్ళు అనడానికి. నేను వెళ్ళను. అలా కాదమ్మా, నేను చెప్పేది కాస్త విను అని ప్రకాష్ మాట్లాడుతూ ఉండగా ఒత్తిడి తీసుకోవడం వల్ల తులసమ్మకు గుండెలో నొప్పి మొదలవుతుంది. అబ్బా, నొప్పి! అయ్యో అమ్మా, ఏమైంది? వెంటనే హాస్పిటల్కు తీసుకుని వెళ్తాడు. కొన్నాళ్లకు తులసమ్మకు నయం కావడంతో ఇంటికి వస్తుంది. ప్రకాష్ తన అమ్మ మీద దొంగ ప్రేమను నటిస్తూ ఇలా అంటాడు. అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? నాకెంత భయమేసిందో తెలుసా అమ్మా. ఇప్పుడైనా కనీసం ఇల్లు నా పేరున రాసేయమ్మా. నీకు సడన్గా ఏదైనా అయితే ఈ ఇంటిని ఎవరు చూసుకుంటారు చెప్పు. సరే బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇక వెంటనే ప్రకాష్ పేపర్స్ రెడీ చేస్తాడు. ప్రకాష్ చేసే కుట్రను అర్థం చేసుకోలేని తులసమ్మ తన ఇంటిని తన కొడుకు పేరున రాసేస్తుంది. మరుసటి రోజు ఉదయం ఇంటి బయట ఏదో శబ్దం వినిపించడంతో బయటికి వెళ్లి చూస్తుంది. ఎవరు మీరంతా? ఎందుకు వచ్చారిక్కడికి? ఈ ఇంటిని కూల్చడానికి మీ కొడుకు మమ్మల్ని పిలిపించాడు. ఆ మాట విన్న తులసమ్మకు ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. ఏంటి బాబూ మీరు చెప్పేది? నా కొడుకు ఈ ఇంటిని కూల్చేయాలని చూస్తున్నాడా? అవును బామ్మగారు. మీరింట్లో నుంచి బయటికి వస్తే మేం మా పని పూర్తి చేసుకుంటాం. ఈ ఇంటిని కూల్చివేయడానికి నేను అంగీకరించను. నా కొడుకుని పిలవండి. తులసమ్మ ఇల్లు కూల్చడానికి అడ్డుపడుతుందని తెలిసి ప్రకాష్ వెంటనే అక్కడికి వస్తాడు. ఏమైందమ్మా? ఎందుకు వాళ్ల పని ఆపేశావంట? నువ్వేం చేస్తున్నావు? ఛీ, నీచుడా! అమ్మా, ఈ స్థలం కోసం నాకు చాలా డబ్బిచ్చారు. కాలేజీలో అనిత అనే అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే, ఛీ, నీ దగ్గర ఏముందని నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నన్ను హేళన చేసింది. అందుకే నేను ఇల్లు అమ్మేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బుని అనితకి చూపించి పెళ్లి చేసుకుంటా. మరి నేనెక్కడుండాలి? అదంతా నాకు తెలీదు. మంచిగా చెప్తున్నా, అడ్డు తప్పుకో. నాకు డబ్బు కావాలి. నువ్వు కంగారులో మర్చిపోయినట్టున్నావు. ఈ ఇల్లు నాది. నీకేం హక్కుందని అమ్మేశావు? ఏ ముసలి, నీకు రాను మతిమరుపు ఎక్కువైందే. నువ్వే నాకిల్లు రాసిచ్చావు. నీకు డబ్బే ముఖ్యమనుకుంటే నీకిక తల్లి లేదు. నేను ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ తులసమ్మ మాట్లాడుతూ ఉండగానే ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సార్, ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఉండాలా, వెళ్ళాలా? రేయ్, ఆ ముసలిది మన మాట విని బయటికి రాదులే కాని ఆమెను లోపలే ఉండని. త్వరగా ఇంటిని పడగొట్టి మీ పనిని పూర్తి చేయండి. అయ్యో పాపం సార్, మేమా పని చేయలేం. అయితే తప్పుకో, నేనే ఈ ఇంటిని పడగొడతా. రే, ఏం చేస్తున్నావురా? నువ్వాగు, నేను వెళ్ళిపోతున్నాను అంటూ తులసమ్మ తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం
కనీసం ఒక జత బట్టలు కూడా తీసుకోకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక్కరోజులోనే నా కొడుకుని ఇంటిని పోగొట్టుకుంటానని. ఇక తులసమ్మ పరిస్థితిని చూసిన ఇరుగు పొరుగువారు ఆమెను ఒక వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు. మీ పిల్లలు కూడా మిమ్మల్ని వెళ్ళగొట్టారా? మన పిల్లలు చిన్నప్పుడు నిస్సహాయంగా ఉన్నప్పుడు వారు మనల్ని ప్రేమిస్తారు. కానీ మనము నిస్సహాయంగా మారినప్పుడు వారు మనల్ని వదిలేస్తారు. నాకు నువ్వు చెప్పినట్టుగానే జరిగింది. నా కొడుకుని నేను మా వారు చనిపోతే ఎంతో జాగ్రత్తగా పెంచాను. ఏమా, మీ ఆయన చనిపోయాడు, ఇప్పుడు మా బాకీ ఎవరు తీరుస్తారు? బాకీ కిందకి నీ కొడుకుని నా అంగడిలోనికి పనికి పంపు. అయ్యా, మా ఇంటి పెద్ద దిక్కు చనిపోయిన బాధలో ఉన్నాము. మీరు ఇలాంటి మాటలు చెప్పి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి. మీ అప్పు నేను పనికి వెళ్ళి తీరుస్తాను. ఇక వెళ్ళిరండి. అలా తులసమ్మ ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ ఉండేది. ఒకరోజు ఇంటి పని చేస్తుంది, ఇంకో రోజు కూరగాయలు అమ్ముతుంది. ఇలా రకరకాల పనులు చేస్తూ తన భర్త చేసిన అప్పులను తీరుస్తుంది. తన కొడుకును పనికి పోనివ్వకుండా తానే కష్టపడుతూ ప్రకాష్ను చదివిస్తుంది. ఇక అప్పుల బాధ పోయాక ఇంటి కోసం డబ్బుని దాచిపెట్టి ఒక ఇల్లు కట్టుకుంటుంది. తులసమ్మ తన గతాన్ని వృద్ధాశ్రమంలో ఉన్నవారితో చెప్పుకుంటూ బాధపడుతుంది. అలా కాలం గడుస్తూ ఉంటుంది. కాని తులసమ్మ కొడుకు ఆమెను చూడ్డానికి ఒక్కసారి కూడా రాడు. తులసమ్మ ఎక్కడా ఇంకా భోజనానికి రాలేదు? మీకు ఈ విషయం తెలీదా? తను నిన్న రాత్రి నిద్రలోనే చనిపోయింది. అయ్యో పాపం, అవునా? ఆమె కొడుకు పెళ్లి చేసుకుని తన కుటుంబంతో ఆనందంగా ఉంటాడు. నాన్నా, నాకు ఈ ఏరోప్లేన్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ నాన్నా. అలా కాలం గడుస్తూ ఉంటుంది. ప్రకాష్ భార్య మరణించింది. తను ముసలివాడు అయ్యాడు. అతను తన తల్లికి ఏం చేశాడో అతని పిల్లలు కూడా అతడికి అదే చేశారు. నాన్నా, ఇంకా ఎంతకాలం ఇలా మమ్మల్ని నీ ముసలి చాదస్తంతో వేధిస్తావు? ఇంట్లో నుంచి వెళ్ళిపో. మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వు. వెళ్ళి ఏదైనా వృద్ధాశ్రమంలో చేరు అంటూ ప్రకాష్ కొడుకు కూతురు అతనిని ఇంట్లో నుంచి తరిమేస్తారు. ఇక ప్రకాష్ అతనికి తెలియకుండానే అతని తల్లి నివసించిన అదే వృద్ధాశ్రమంలో తన తల్లి గదిలోనే చేరుతాడు. అక్కడ ప్రకాష్కు తన తల్లి ఫోటో కనబడుతుంది. ఆ ఫోటోని చూసిన ప్రకాష్ కన్నీరు పెట్టుకుంటూ ఇలా అంటాడు. అమ్మా, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కథ సమాప్తం. కథ యొక్క నీతి ఏంటంటే, మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. బుజ్జిపిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ స్టోరీని లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.